విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని ఎస్సీ కమిషన్ మెంబర్గా నేను సందర్శించడం జరిగింది. ఏదైతే 15 రోజుల క్రితం ఈ స్మృతి వనం మీద కొంతమంది రౌడీ మూకలో విధ్వంసాన్ని సృష్టించడానికి లోనకొచ్చి మరి అంబేద్కర్ ఈ స్మృతి వనం ఉన్నటువంటి విధ్వంసం చేసేది ఏదైతుందో అది జరిగి ఈ రోజుకి దాదాపు 15 రోజులు అవుతా ఉంది. ఈ 15 రోజుల్లో మరి పోలీస్ వారు ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది ఎప్పుడంటే క్రైమ్ నెంబర్ 202/24. ఇక్కడికి వచ్చారు విద్రోహ శక్తులు, చాలామంది వచ్చారు. దాదాపు ఇక్కడ చెప్పేవాళ్ళు ఒక 50 మంది 100 మంది వచ్చారని చెప్తున్నారు. ఆ విద్రోహ శక్తుల్ని కంట్రోల్ చేయడానికి ఈ స్మృతి వనం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పోలీసులు కూడా పెట్టారు. కానీ దురదృష్టం ఆ రోజు పోలీసులు లేరు. అదేవిధంగా రాత్రి 8:30 దాటిన తర్వాత ఒక టార్గెట్గా ఎంచుకున్నారు. ఆ ఇన్సిడెంట్ చాలా బాధాకరం. ఇది అతి పవిత్రమైన స్థలం. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ భారతదేశ ముద్దుబిడ్డ. ఈ స్థలం అతి పవిత్రంగా భావిస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ దళితులు, ఎస్టీలు, అలాగే ప్రజాస్వామ్యులు అందరూ కూడా. అంత పవిత్ర స్థలాన్ని కాపాడాలని బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, పోలీసు వారి మీద ఉంది. కానీ చూస్తూ ఉంటుంటే ఈ కేసు ఏం జరిగింది ఏంటి దాని ఇంతవరకు కూడా ఫాలోఅప్ లేదంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒక ఇంట్లో చిన్న దొంగతనం జరిగితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలు పెట్టి అక్కడ చాలా ఇన్వెస్టిగేషన్ చేసి ఆఖరికి దొంగను పట్టుకునే పరిస్థితి కూడా ఉంది పోలీస్ వ్యవస్థ. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద జరిగిన దాడి అధోగతి లేదు ఇంతవరకు కూడా. పైగా కేసు కట్టారు. సాక్షి అండ్ రిపోర్టర్ అని ఉంది ఇందులో కేసులో. నేను అడుగుతా ఉన్నాను, న్యూస్ ఛానల్స్కి ఏం పని? ఇవాళ సాక్షి కావచ్చు, రేపొద్దు ఇంకోటి కావచ్చు. కానీ కేసు చాలా విడ్డూరంగా ఉంది. ఎస్సీ కమిషన్ పరిశీలిస్తూ ఉంది వాళ్ళ. అసలు సాక్షి రిపోర్టర్ ఏంటి, వీళ్ళు వచ్చి చేయటం ఏంటి? ఇక్కడ దాదాపు 50-60 మంది కత్తులతోనూ గొడ్డలతోనూ పట్టుకొచ్చి మరి ఎవరైతే దీన్ని స్థాపించారో పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర 5 కోట్ల మందికి దీన్ని కానుకగా ఇచ్చారు. ఇదిగో రాజ్యాంగం రచించారు, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చారు, ఈ దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. అంబేద్కర్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఒక కృత నిశ్చయంతో కష్టపడి ఈ స్మృతి వనం నిర్మించి భావి తరాలకు వచ్చే జనరేషన్స్కి ఉపయోగపడుద్ది. అంబేద్కర్ని చూస్తే ఒక జ్ఞానవంతుడు, ఒక వివేకవంతుడు, ఒక ప్రజాస్వామ్యం ఏ విధంగా వర్ధిల్లాలో కారకుడు అంబేద్కర్ అని చెప్పడం కోసం చెప్పే ఉద్దేశం అది. ఇంత ఖర్చు పెట్టి ఇవాళ విజయవాడ నడిబొడ్డులో మరి భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ విజయవాడలో నిర్మించారు అంటే ఇది చాలా అద్భుతం. భావి తరాలకి మంచి భవిష్యత్తు ఇచ్చేటటువంటి ఈ స్టాట్యూ. ఇక్కడ స్టాట్యూనే కాదు, ఇవాళ మ్యూజియం చూస్తుంటే ఒళ్ళు రగులుతూ ఉంది. వారు చేసిన త్యాగం, వారు ఈ దేశానికి ఏ విధంగా ప్రాణాలు అర్పించారు, త్యాగాన్ని ఏ విధంగా అర్పించారు ఇక్కడ ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఈ రోజుకి దాదాపు 1000 మంది 2000 మంది సందర్శిస్తూ ఉన్నారు. ఇటువంటి పవిత్ర స్థలాన్ని కాపాడుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. కానీ కిట్టక లేకపోతే దీని మీద విధ్వంసం చేయాలని చూస్తే చరిత్ర క్షమించదని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. అంటే అంబేద్కర్ అంటే కేవలం దళితులకు చెందిన వ్యక్తిగా భావిస్తే ఇది పొరపాటు. అంబేద్కర్ ఏనాడు కూడా కులాన్ని కానీ మతాన్ని కానీ ప్రజాస్వామ్య పార్టీలు కానీ దగ్గరికి రానివ్వాల. అటువంటి మహానుభావుడు విగ్రహాన్ని నడిబొడ్డులో పెడితే కొంతమంది దుష్టశక్తులు దీన్ని ఏదో చేయాలనుకుంటే మాత్రం ఈ జాతి క్షమించదని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు, కుటుంబాన్ని అర్పించారు, వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్. అటువంటి స్మృతి వనాన్ని నిర్మించినటువంటి పూర్వ ముఖ్యమంత్రి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు తీసేది ఏదైతుందో ఈ రాష్ట్ర 5 కోట్ల మంది కూడా ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యం అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పోలీస్ వైఫల్యం ఇక్కడ జరుగుతూ ఉంది. పోలీస్ 15 రోజులు అయింది. దీని మీద ఇంతవరకు కూడా పట్టుకోలేదంటే ఆశ్చర్యంగా ఉంది నాకైతే. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీస్ వారు స్పందించాలి. అలా స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఈ చరిత్రలో కనుమరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది స్మృతి వనం అతి పవిత్రమైన స్థలం. విజయవాడ నడిబొడ్డు అంటే నేను మళ్ళీ
పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇటువంటి మహనీయుల విగ్రహాలు పాడు చేస్తే మనకి ఏమీ రాదు, చరిత్ర క్షమించదు. అంబేద్కర్ని ఆపాలంటే ఎవరి తరము కాదు, సూర్యుని ఆపాలంటే మూర్ఖత్వం అవుతుంది. అటు ఆకాశం ఉమ్మేయాలనుకుంటే మన మీద పడుద్ది. అలాగే అంబేద్కర్ని ఒకవేళ ఎవరైనా ఆపాలి, అంబేద్కర్ ఖ్యాతిని అడ్డుకోవాలి, లేకుంటే అంబేద్కర్ కీర్తిని ఆపగలగాలి అనుకుంటే మాత్రం అది ముమ్మాటికి మూర్ఖత్వం అని చెప్పేసి మనవి చేస్తూ, మీరు దుష్టశక్తులు ఎంత పన్నాగం చేస్తే అంబేద్కర్ ఈ దేశంలోని ప్రపంచంలో కూడా ఇంక అంతకంటే రెండంతలో కీర్తించబడతారని చెప్పేసి ఇప్పటికే భారత జాతి మొత్తం అంబేద్కర్ని కొనియాడుతూ ఉంది. ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాల్లో అంబేద్కర్ యొక్క గొప్పతనం తెలుసుకుని ఆ మహనీయుడి విగ్రహాలని పార్లమెంట్ ముందు, లైబ్రరీల ముందు పెడతా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రాజకీయాలు ముడిపెట్టి ఈ స్మృతి వనాన్ని చెడగొట్టాలంటే మాత్రం ఇది మంచి పని కాదు. ఎప్పటికైనా సరే ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, అప్పీల్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఒక 5-10 రోజుల్లోనే ఎవరైతే వచ్చి పాడు చేశారో వాళ్ళని వెలికి తీసి వాళ్ళని పట్టుకోకపోతే మరి దళిత జాతిని మొత్తం సమన్వయపరిచి పెద్ద ఎత్తుని ఉద్యమం తీసుకొస్తా కూడా వెనుకాడమని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నారు. దాంట్లో అన్ని పార్టీలు, అన్ని ప్రజలు కలుపుతాం. ఏదేమైనా సరే వనం 10 కాలాల పాటు ఇలా నిలబడాలి. ఈ ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారని అడిగాను చాలా మందిని. ఏంటమ్మా ఎలాగుందంటే చాలా అద్భుతమైన కట్టడం అండి, అంబేద్కర్ని ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు. చాలా మంది అంబేద్కర్ తొక్కాలని చూశారు. కానీ మరి గత ప్రభుత్వం అంబేద్కర్ స్మృతి వనం స్థాపించి మాలాంటి వాళ్ళందరికీ ఆదర్శప్రాయం అవుతుంది. మా బిడ్డలు చూస్తూ ఉన్నారు, అంబేద్కర్ లాగా చదవాలి, అంబేద్కర్ లాగా ఉండాలి, అంబేద్కర్ లాగా విలువలు కలిగి ఉండాలి మా బిడ్డలు చెప్తా ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యకరం. ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. దయచేసి ఈ వనాన్ని కానీ, స్మృతి వనాన్ని కానీ, అంబేద్కర్ పాదాన్ని కానీ తాకాలని ఎవరైనా అనుకుంటే ఈ రాష్ట్రం కాదు, ఈ దేశమే మరి మరొక ఇబ్బందులు గురయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఏదేమైనా సరే ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగ రక్షించాలనుకునేవారు ఇటువంటి కట్టడాలని పరిరక్షించాలి. ఈ ప్రభుత్వం ఇప్పటికే రాజకీయాలు మానేసి మరి ఏదైతే పేరు తీసేస్తారో ఆ పేరుని తక్షణమే మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి తెలియజేస్తూ, ఈ సెక్యూరిటీని ఎస్సీ కమిషన్ మెంబర్ గారిని కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రానికి సాధ్యం కాకపోతే ఇది కేంద్రానికి అప్పచెప్పి ఈ యొక్క సెక్యూరిటీని మరి సిఆర్పిఎఫ్ కానీ ఆ స్పెషల్ పోలీసులు కానీ అప్పచెప్పకపోతే ఇది భవిష్యత్తులో ఇంకా దుష్ట పన్నాగ శక్తులు దీన్ని పాడు చేసే అవకాశం ఉంటాయి. ఈ చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది, ఈ చెడ్డ పేరు పోలీసులకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడి నుంచి అయినా సరే దీని రక్షణ ప్రభుత్వ బాధ్యత, ఈ స్మృతి వన రక్షణ పోలీసుల బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ, ఇంత చక్కటి కట్టడాన్ని మరి ప్రపంచానికి, ఈ రాష్ట్ర ప్రజలకి అందించినటువంటి పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.